తిరుమల లడ్డు కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఇప్పుడు అదే లడ్డూకి సంబంధించిన ఒక అనుమానం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే వార్తలు రావడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై సినీ నటుడు సుమన్ స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఇదే విషయం గురించి అడుగుతున్నారని, భక్తుల బాధ స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు. అందుకే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరగాలని సుమన్ డిమాండ్ చేశారు. సాధారణంగా కాకుండా సీనియర్ కమిటీని ఏర్పాటు చేసి బలమైన ఇన్వెస్టిగేషన్ టీంతో నిజాలను బయటకు తీయాలని ఆయన కోరారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద అధికారైనా, ఎంత ప్రభావశీల నాయకుడైనా, ఎవరైనా సరే తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్ష పడాలని ఆయన అన్నారు. ఇక్కడితో ఆగకుండా ఇంకా ఒక గట్టి సూచన కూడా చేశారు. కల్తీకి పాల్పడిన వ్యక్తులను జీవితంలో మళ్ళీ తిరుమల లేదా తిరుపతి దేవస్థానంలోకి అడుగు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎందుకంటే తిరుమల అనేది కేవలం ఒక దేవాలయం కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకం, ఆధ్యాత్మిక భావోద్వేగం. ప్రస్తుతం సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? నిజాలు బయటికి రావడానికి కఠిన చర్యలు అవసరమంటారా? మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియజేయండి.